अस्सलाम वालेकुम। हेलो हेलो अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। मुख्यमंत्री से मैं बात कर रही हूँ। मेरे को मेरे बंगारू कुटुंबम से मेरे को मदद दिए है। बिफोर से मोहम्मद आरिफ को मेरे को मदद दिए है। मैं कलेक्टर के जाके अर्जी रखी दी है। अर्जी की मदद से नंबर दिए और हम आरिफ मोहम्मद से मैं बात करी है। मेरे को बंगारू कुटुंबम से मेरे को मदद दिए है। मैं क्या चाहिए बोले, मेरे बोले उसके अम्मी पापा ने पहले से मेरे को मालूम है, हमारे सभी एक ही महिला में होते हैं। और मोहम्मद आरिफ को मेरे को मदद करी है। मेरे बंगारू कुटुंबम में से मेरे को हेल्प करे है। मैं बोलिए 5,000 मेरे को मिलता था, बहुत दुख रही है, बहुत विकसित है। अभी मेरे को बंगारू कुटुंबम से मेरे को मोहम्मद आरिफ मेरे को मदद किए है। मैं इधर कुवैत को आके है। कुवैत में मैं कम से कम 60,000 पगार मिलता है। आराम से मैं काम करती है। मेरा बाकी तोड़ रही है और मेरे बच्चे लोग को थोड़ा पैसा देती है। मैं अच्छी तरह हूँ। फ्यूचर में मैं इंडिया में इधर 2 साल करके आएंगे, बाद में इंडिया का बाद में मेरे को मोहम्मद आरिफ बोले है मुख्यमंत्री साहब से मैं बात करेगा, मैं करके तुमको मैं मदद करेगा बोल के मैं मोहम्मद आरिफ से मैं मदद मांगी है। मैं मुख्यमंत्री से मैं यही कोशिश करती हूँ, मेरे को इंडिया के बाद में फास्ट फूड का दुकान रख के मेरे को दिलाओ बोल के मैं मुख्यमंत्री से आगाह करती हूँ। मोहम्मद आरिफ ने बोले मैं अदा करेगा बात करके और मेरे को इंडिया को आए बाद में मेरे को होने के लिए घर भी नहीं है। मेरे को मुख्यमंत्री सर मेरे को तो मदद करने के लिए चाहती हूँ। రజియా గారు తెలుగులో కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి సార్ కు నేనేమని మనం కోరుకుంటున్నానంటే, నాకు మొహమ్మద్ ఆరిఫ్ సార్ తో నాకు హెల్ప్ దొరికింది. కువైట్ కి వచ్చాను. మా బంగారు కుటుంబం మా కుటుంబం అని భావించి దాంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక నాకు కొంచెం హెల్ప్ దొరికింది. నాకు 2 ఆడపిల్లలను చదివించి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసాక నాకు దాదాపు 10 లక్షల దాకా అప్పు ఉంది. ఇక్కడికి వచ్చాక ఆరిఫ్ సార్ నాకు హెల్ప్ చేశారు. మళ్ళా బంగారు కుటుంబం తరపున నేను కువైట్కి వచ్చాను. 1.5 లక్ష నేను తీర్చాను. 10 లక్షలలో 20,000 పిల్లలకి పోషించాను. నేను ఒక 10,000 పెట్టుకొని ఇక్కడ జీవిస్తున్నాను. నాకు ఫ్యూచర్ లో నాకు ఇల్లు కూడా లేదండి. నాకు ముఖ్యమంత్రిని మనం ఏం చేసుకుంటున్నానంటే, నేను అక్కడ వచ్చినాక ఫాస్ట్ ఫుడ్ నాకు ఒక దుకాణం పెట్టిమని మొహమ్మద్ ఆరిఫ్ గారిని అడిగాను. అతను ఏమన్నారంటే, ముఖ్యమంత్రితో నేను మాట్లాడతాను, సార్తో నేను మాట్లాడి పెట్టిస్తానని నాకు మాట ఇచ్చారు. కావున నా బంగారు కుటుంబంలో నాకు చాలా హెల్ప్ దొరికింది. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇండియాకు వస్తే నాకు ఇల్లు కూడా లేదండి. నాకు కావున ముఖ్యమంత్రి సార్ని మనవి కోరుతున్నాను, నాకు ఇల్లు కూడా వచ్చేటట్టు మన ఇప్పించమని కోరుతున్నాను. ఇప్పుడు మీకు మార్గదర్శి ఉన్నాడా? మీ మార్గదర్శి ఆన్లైన్ లో ఉన్నారండి. మీరు మాట్లాడండి ఒకసారి, ఏంటి మీరు చెప్పండి. సరే, నమస్కారం సార్. సో రజియా గారు బంగారు కుటుంబంలో ఎన్రోల్ అయిన తర్వాత తనకి చాలా కష్టాలు ఉన్నాయి సార్. హస్బెండ్ లేరు. 25 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు హస్బెండ్. సో 2 ఆడపిల్లల్ని తను పెంచి పోషించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మంచి గ్రాడ్యుయేట్స్కి ఇచ్చి పెళ్లి చేశారు. తను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ తనకి. సో కానీ 5,000 6,000 శాలరీ కంటే ఎక్కువ లేదు తనకి. సో అక్కడ ఇక్కడ కొంచెం పని చేసుకొని, సో ఈ పరిస్థితి ఉన్నప్పుడు చిన్న రూమ్ సార్, 8x8 రూమ్లో ఉండేదన్నమాట. సో నేను వెళ్ళిన తర్వాత నేను రామరాజుపల్లి ఏరియాలో మేము ఉండేది కూడా సార్. ఆ విలేజ్ అంతా నేను అడాప్ట్ చేసుకున్నాను. ఫస్ట్ కలెక్టర్ గారు రెఫర్ చేస్తే నేను ఫస్ట్ విలేజ్ అడాప్ట్ చేసుకున్నాను. సో గాడ్స్ గ్రేస్ ఇప్పటివరకు 4 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాను సార్. సో ఇక నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను పుట్టి పెరిగిన విలేజ్ కాబట్టి. సో ఇమ్మీడియట్గా నేను ఎక్స్టెండ్ చేశాను. ఇనిషియల్గా నేను స్టార్టింగ్ ఒక 2-3 మంత్స్లో ఏదైనా చిన్న వ్యాపారం అంటే ముందే కువైట్ అని అనుకోలేదు. సో ఒక 2-3 ఆప్షన్స్ చూసాము. బట్ షీ సెడ్ 10 lakhs అప్పులు ఉన్నాయి. సో అది ఇంపార్టెంట్ సార్. ఆ 1 రూపీ కూడా నేను డిఫాల్ట్ చేయను, నాకు అప్పు తీర్చే మార్గం చూపించండి.
సో నేను చాలా వరకు ఇంకా ఆలోచించి, తనకి టాలెంట్ చెఫ్ సార్, షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్. సో అలా ఉన్నప్పుడు నా క్లయింట్స్ బేస్ ఉన్నారు, నేను దుబాయ్లో ఉంటాను, అన్ని దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు. సో వన్ ఆఫ్ ద క్లయింట్తో నేను మాట్లాడి జాబ్ ఉంది అంటే, దెన్ ఎస్ హీ సెడ్ మీరు వీసా కాస్ట్ అవి చూసుకోండి, నేను ఇమీడియట్గా జాబ్ ఇస్తాను. సో ఐ ట్రై టు ఇంక్రీజ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్కమ్ కూడా సార్. సో నేను ఫ్లైట్ వీసా, ఇంకా తనకి ఏజ్ కూడా 53+ కాబట్టి తనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అక్కడ ఉంటే మంచిది అనేది సో నేను ప్రొవైడ్ చేసి, దెన్ షీ వెంట్ కువైట్. ఒక 2 months 3 months నుంచి తను 60,000 ఎర్న్ చేస్తుంది. స్లోగా అప్పు కూడా తీర్చుకుంటుంది. ఇంకొక 2 yearsలో 10 lakhs అప్పులు కూడా తీర్చేసుకుంటుంది సార్. దిస్ ఇస్ హౌ ద కేస్ స్టడీ. ఇప్పుడు అరీఫ్ గారు, ఆవిడ్ని స్టెబిలైజ్ చేయాలంటే సార్, మళ్ళీ ఆవిడ కాళ్ళపైన ఆవిడ నిలబడడానికి ఎక్సలెంట్ వర్క్ యూ హెడ్ డన్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇది స్ఫూర్తి. చాలామంది ఈ మోడల్ను చూసినప్పుడు ఒకసారి డబ్బులు ఇచ్చేసి, లేదంటే వన్ టైం ఏదైనా హెల్ప్ చేసి వదిలేద్దాం అనుకుంటున్నారు. కానీ ఒక నిమిషం, ఉద్దేశం అది కాదు. ఇక్కడ ఈ మోడలే MBK 1020 P4 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20. టాప్లో ఉండే 10 మంది మార్గదర్శులు, కింద నుండే 20% కుటుంబాలను అడాప్ట్ చేసుకొని, ఆ మోడల్కి నేను ఇచ్చింది SML, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. దిస్ ఈజ్ ద మోడల్. వాళ్ళ జీవితాల్ని బాగు చేయాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ చూశారు, ఆవిడకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో అనుభవం ఉంది. ఆవిడ కోరిక కూడా వచ్చిన తర్వాత, నేను ఫాస్ట్ ఫుడ్ ఒక షాప్ పెట్టుకుంటాను, నేను బాగా చేయగలుగుతాను, నాకు ఒక ఇల్లు కట్టించమని. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి సార్. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ ఆవిడ ఆత్మ గౌరవంతో బతకాలని, ఆ ఆత్మ గౌరవంతో బతికి ఇప్పుడు ఈ 2 కోరికలు తీర్చగలిగితే, అక్కడి నుంచి ఆవిడ ఇంకా 10 మందికి సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు బంగారు కుటుంబం, రేపు మార్గదర్శి కావాలనేది నా ఆకాంక్ష. ఇప్పుడు దానికి మీరు ఏ విధంగా ప్రణాళిక మీరు వేసుకుంటారు? మీరు చేసిన తర్వాత ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ కావాలని చెప్తే దాన్ని కూడా హెల్ప్ చేస్తాం. బట్ నీ బాధ్యత ఆవిడికి శాశ్వతంగా ఆర్థిక వెసులుబాటు రావాలి, ఆత్మగౌరవంతో బతకాలి. తప్పకుండా సార్. నేను లాస్ట్ 6 months నుంచి కోఇన్సిడెన్స్, నిజంగా దేవుడి బ్లెస్సింగ్ సార్. మీరు జూలై 8th మీరు P4 ఫస్ట్ NRSని పిలిచి ఒక మీటింగ్ చేశారు సార్. కుటుంబరావు గారు ఉన్నారు, సార్ ఉన్నారు. ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాత మైక్ తీసుకొని నేను ఇనిషియేట్ చేసుకొని, సార్ ఫస్ట్ ఐ వాంట్ టు అడాప్ట్ ద ఫ్యామిలీస్ అన్నాను. అండ్ 1 year తర్వాత మళ్ళీ నేనే ఫస్ట్ మాట్లాడాను. ఇంతకంటే అదృష్టం ఇంకేం లేదు సార్ నాకు. థ్యాంక్ యూ. సో ఫ్రమ్ లాస్ట్ 6 months సార్, నేను దుబాయ్ నుంచి వస్తున్నాను, వెళ్తున్నాను, కమ్యూనిటీ బేస్డ్ విలేజెస్ చూసుకుంటున్నాను. అలాంటి వాళ్ళల్లో పిల్లల్లో 18 years దాటిన తర్వాత మీరు అన్నట్టు ఎవ్రీ ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనేది. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ చూసుకుంటే మనకి ఈ ఇండస్ట్రీలో అన్నిట్లో కూడా డెవలప్మెంట్